వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. మరో 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పనులు పూర్తవుతాయని అన్నారు మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు. 23 అంశాల అజెండాగా సమావేశం జరగగా అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కీలకమైన భవన, రోడ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి టెండర్లు పిలిచేలా సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో సిఆర్డీఏ, ఏడీసీ అధికారులతో పాటు మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. We designed, but in the last 5 years, YSRCP government actually kept away because we promised in 2015. That is why actually all those actually tenders actually revised because at present rates, SSR rates actually we estimated our Cs. Today in authority meeting actually we took permission for 11,467 crores. 11,467 crores. In that actually main roads, trunk roads, that is main roads, which are designed for 360 kilometers. In that actually for some roads, 2,498 crores. And flood mitigation, for that 1,585 crores. And CRDA buildings, that is NGOs buildings, gazetted officers, and bungalows for officers, all those things for 3,523 crores. And LPS roads, that is for 3,859. For these actually for infrastructure, actually today we took permission from authority and our officials are going to call tenders, then immediately we'll start work. So regarding Amravati's development and what all are the pending works as such, how soon are we expecting some kind of completion to take place with the works? Actually today we took permission from authority. Authority gave a permission. Probably within 1 week actually our people are going to call tenders and we gave a timeline for 3 years. Within 3 years we are going to complete all roads, all infrastructure roads, drains, sewerage lines, stormwater lines, drinking water lines, electrical lines, parks and buildings for officials, 3,600 houses and 5 iconic towers for administration and 1 assembly tower building and 1 high court. All these actually we promised in 2014-19 for landlords. We are going to complete all these things within 3 years. Thank you. Are we using any technology in laying these buildings and construction? Actually our theme is very particular. Green buildings and AI, artificial intelligence is very particular. We are working on that also. Thank you. Thank you. Thank you. రోడ్డు సౌకర్యం లేక ఓ నిండు గర్భిణి నానా అవస్థలు పడింది. ఆసుపత్రికి వెళ్లేందుకు పురిటి నొప్పులతో బురదలో నడవాల్సిన పరిస్థితి ఆ గర్భిణికి ఎదురైంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలో చోటు చేసుకుంది.
ఏపీలో తొలిసారిగా 2 తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలపై మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా విజయవాడకు వెళ్లారు. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్, తెలంగాణ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో 2 తెలుగు రాష్ట్రాల అధికారులు సమావేశమై పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద ఉన్న స్మారక స్తూపానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు. తరువాత జరిగిన సంస్మరణ సభలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పాల్గొన్నారు. हमारे मरी चन्नारेड्डी हमारे మేము కూడా ఇంకా సార్ అన్ని పూలను కలిసిన భాగంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులైన డాక్టర్ చెన్నారెడ్డి గారి తల్లిలు మర్రి శశిధర్ రెడ్డి గారు, మర్రి రవీందర్ రెడ్డి గారు, భారీ అంచనాల నడుమ పుష్ప ది రూల్ ఈ నెల 5న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు నగరాల్లో వేడుకలు నిర్వహించిన చిత్ర బృందం సోమవారం హైదరాబాద్లోని పోలీస్ గ్రౌండ్స్లో వైల్డ్ ఫైల్డ్ జాతర పేరుతో భారీ స్థాయిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. అగ్రదర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకులు వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తదితరులు సైతం పాల్గొన్నారు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 3 years సుక్కు. సో 3 years తర్వాత పుష్ప 2కి బన్నీతో చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదని. నాట్ నీడెడ్, బికాజ్ మొత్తం ఇండియా మొత్తం ఆర్ ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో అందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారని అర్థమైపోతుంది. జనరల్గా ఏదైనా సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడినా ఆ సినిమాకి ఏదో ఒకటి హెల్ప్ అవ్వాలి. హీరో గురించి మాట్లాడినా, డైరెక్టర్ గురించి మాట్లాడినా, అందులో మనకు నచ్చిన విషయాల గురించి మాట్లాడినా, మ్యూజిక్ గురించి మాట్లాడినా, ఆ సినిమాకి ఏదో రకంగా ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఈ సినిమాకి అవసరం లేదు, ఏం మాట్లాడక్కర్లేదు ఈ సినిమా గురించి. సో అందుకని సరదాగా జరిగిన విషయాన్ని, ఒక చిన్న సరదా విషయాన్ని పంచుకుంటాను. ఇన్స్టెడ్ ఆఫ్ సినిమాని పొగడం కన్నా సరదాగా జరిగిన విషయం ఒకటి పంచుకుంటాను మీతో. ఒక 2-3 months బ్యాక్ అనుకుంటాను,
ఆర్ఎఫ్సిలో పుష్ప షూటింగ్ జరుగుతూ ఉంటే నాకు కూడా చిన్న పని ఉండి అటు పక్క వెళ్తే షూటింగ్ స్పాట్కి వెళ్ళా. బన్నీ సుక్కు ఇద్దరు ఉన్నారు అక్కడ. కొంతసేపు పిచ్చామాటి మాట్లాడిన తర్వాత సుక్కు, సార్ సినిమాలో ఒక సీన్ చూస్తారా అని అడిగాడు. ఎందుకు చూడండి సుక్కు, చూస్తానన్నా. సో ఎడిటర్ని పిలిచి సుక్కు ఏదో ఆ సీన్ ఈ సీన్ కొంచెం కరెక్షన్ చేసి ఏదో చూపించు అని చెప్పాడు. ఆ ఎడిటర్ ఏదో దాన్ని కొంచెం కరెక్షన్స్ చేస్తున్నాడు. ఈ లోపల బన్నీ సుక్కు ఇద్దరు నాతో డిస్కషన్ అండి. సుక్కు అంటాడు, ఎవరన్నా సీన్ చూసి సినిమా చూస్తావా అంటే నేను చూడండి అంటాను, ఆ తర్వాత వాళ్ళతో ఏం చెప్పాలో నాకు తెలియదు అంటాడు. బన్నీ అంటాడు, అవును కూడా నేను కూడా అస్సలు చూడను, ఎవరన్నా చూపిస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు, ఫేస్లో నా మొహంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోద్దా అంటాడు. వీళ్ళిద్దరూ నా ఎదురుగుండా నాకు సీన్ చూపిస్తా, నా ఫీలింగ్స్ అన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఈ 10 minutes పాటు జరిగింది వీళ్ళిద్దరు డిస్కషన్. ఆ 10 minutes తర్వాత సుక్కు నాకు సీన్ చూపించాడండి. ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ పుష్పరాజ్. ఆ సీన్లో సుక్కు హార్ట్ అటాక్ తెచ్చుకోకు, ఆ సీన్లో ఏం జరుగుతుందో చెప్పట్లా. ఆ సీన్ ఎంత బాగుందో చెప్తున్నాను అంతే. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు. 2,700 కోట్లతో రైతు రుణమాఫీకి ఇవ్వడం జరిగిందని, 850 కోట్ల రైతుల మీద వడ్డీ భారం పడిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ ఔటర్ రింగ్ అమ్మేసి 1,700 కోట్లు సొమ్ము చేసుకుందని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. మరి అధికారులు ప్రజాప్రతినిధులతో రివ్యూ చేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారి సభాస్థలం చూసి ఈ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నాం. సందర్భం ఏంటంటే 2023లో నవంబర్ 30 తారీఖున పోలింగ్ జరిగింది. తెలంగాణ ప్రజానీకం ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. 3వ తారీఖున డిసెంబర్ 3వ తారీఖున లెక్కింపు జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ శాసనసభ ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక విజయం సాధించినట్టుగా తెలంగాణ ప్రజానీకం తీర్పు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 7వ తారీఖున మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సంవత్సరం పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ మహిళలు, యువత, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద వర్గాల అందరి తరఫున, అణగారిన వర్గాల తరఫున మా ప్రభుత్వం ఓ సంవత్సరం వారి ఆకాంక్షల మేరకు పనిచేసి, ఒక సంవత్సరం పనిచేసిన సందర్భంగా ఈ వారం 10 రోజులు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతూ ముందుకు పోతున్నాము. మా సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. నేను సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అనేక పదవుల్లో ఉన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక మంత్రిత్వ శాఖలు ఉన్న, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖలు ఉన్న, మధ్యలో 7 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడున్నా. ఈ అనుభవంతో ప్రజాపతిని మనవి చేస్తున్నా, ఇంత అద్భుతంగా ఏ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పని చేయలేదు. రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుల ఎన్నికల ప్రక్రియ పొలిటికల్ హీట్ ను పుట్టిస్తోంది. ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలోకి దిగుతున్నారనే అంశంపై అన్ని పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. 3 రాజ్యసభ స్థానాలకు గాను ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలోని ముఖ్య నేతలు ఎవరికి వారుగా ఢిల్లీకి వెళ్లి జోరుగా లాబింగ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తినా పర్యటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తన అన్న నాగబాబుకు రాజ్యసభ సీటు ఇప్పించేందుకు ఢిల్లీకి వెళ్లి మంత్రాలు చేశారని ఆక్షేపించారు.
ఆనాడు కేంద్ర మంత్రి పదవి కోసం చిరంజీవి విలీనం చేశారని, నేడు పవన్ కూడా బీజేపీతో అదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. వారికి కుటుంబ స్వార్థం తప్ప మరేదీ పట్టదని కేఏ పాల్ ఫైర్ అయ్యారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఐకమత్యము లేనందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుసుకొని ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పెడితే ఆపొద్దు, అమ్మొద్దు అని ఎందుకు కౌంటర్ వేయట్లేదు? ఇప్పటికి 3 సార్లు ఆర్డర్ తీసుకొచ్చానే. ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ గవర్నమెంట్ ఒప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా మాకు వద్దని ఎందుకు కోర్టులో కౌంటర్ ఫైల్ చేయట్లేదు? మాకు ప్రత్యేక హోదా వద్దా? ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం? 100,000 కంపెనీలు వస్తాయి, లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, వెల్త్ విల్ ఇంక్రీజ్ బై 50%, అప్పులు తీరుతాయి, రైతుల సమస్యలు పోతాయి, ఉద్యోగులకు జీతం, అభివృద్ధి జరిగినప్పుడే, ఇన్కమ్ వచ్చినప్పుడే. ప్రత్యేక హోదా లేకుండా చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లో 60,000 కోట్లు అప్పు చేశారు. ఆల్రెడీ ఉన్న 13 లక్షల కోట్ల అప్పు. పవన్ కళ్యాణ్కి ఎన్ని తెలీదా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ తొత్తులైపోయి స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుంటే ఆపట్లేదు సరికదా, నేను ఆపుతుంటే మరలా బుధవారం ఆర్గ్యుమెంట్స్ లో కనీసం వాళ్ళ లీడర్స్ వచ్చి మా స్టీల్ ప్లాంట్ వద్దు రాసివ్వండి అని అడిగాను. మీకు స్టీల్ ప్లాంట్ అమ్మకం ఓకే అని రాయవ్వండి, ప్రత్యేక హోదా వద్దు అని కౌంటర్ ఫైల్ చేయండి. ఆనరబుల్ జస్టిస్ నరేంద్రజీ డిసెంబర్ 11th మరలా అది టైం సమయం ఇచ్చారు. రండి ప్రజలారా, పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాతో పాటు మీరు చేతులు కలపండి. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆర్డర్స్ తీసుకొచ్చాం, దాన్ని ఆపడానికి మీరు నిన్నే నేను విశాఖపట్నంలో అనేక మందిని కలిశాను. ఎంత బాధ! అలాగే బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయం నవంబర్ 23 మా గ్లోబల్ పీస్ సమిట్ లాస్ ఏంజలస్ లో నిర్ణయంకి వచ్చి యుఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియోకి లెటర్. కర్నూలులో ఏర్పాటు కావాల్సిన హైకోర్టును అమరావతికి తీసుకెళ్లి హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పడం సరికాదని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిందని గుర్తు చేశారు. అమరావతికి హైకోర్టును తరలించడం సరికాదని అన్నారు. కర్నూలులో బెంచ్ను ఏర్పాటు చేయడం రాయలసీమకు అన్యాయం చేయడమేనని చెప్పారు. కడప కేంద్రంగా ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించారని, కడపలో ఉంటే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రాజధానిని హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేస్తున్నందువల్ల రాయలసీమ ప్రాంతంలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రాంతీయ విభేదాలు తలెత్తి మళ్లీ వేర్పాటువాదం బలపడే ప్రమాదం ఉందని అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జనరల్ హాస్పిటల్ ఆయన చూసే ఆగి, దాంట్లో మీరు అడ్మిషన్ లేకుండా మాకు ఇది అవసరం లేదు ఆపండి అని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించారు. ఇంతకన్నా దుర్మార్గం ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని. ఈ ప్రాంతానికి ఉపయోగపడే కడప జిల్లా, అనంతపురం జిల్లా, అట్లాగే చిత్తూరు జిల్లా కొద్ది భాగం, ఈ ప్రాంతంలో ఉపయోగపడే ఒక మెడికల్ కళాశాల, ప్రత్యేకించి జనరల్ హాస్పిటల్ ఉంటే పూర్తి స్థాయిలో ఎంత బాగా ఉంటుందో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా అడుగుతూ ఉన్నాం. మీకు రాజకీయ విభేదాలు ఉంటే ఉండనివ్వండి, కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం హాస్టల్ లేవు పెట్టండి, స్టాఫ్ లేదు ఇవ్వండి, డబ్బులు అలా చేయండి. మీ మనసులో దురుద్దేశం ఏంటంటే పులివెందులకి కాలేజీ పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నా ఉన్నారా, లేక ఈ కాలేజీలను అమ్మేద్దామనుకుంటా ఉన్నారా? మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. తక్షణం రాయలసీమ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, పులివెందుల మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ నిమిషం నుంచే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంది. పెంచిన సీట్ల ప్రకారం కర్నూలు విశ్వభారతిలోను, కోనసీమ మెడికల్ కాలేజీలోనూ సీట్లు మరీ ఫిలప్ చేయండి మెరిట్ ప్రాతిపదికన అని కోర్టులో చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా దీన్ని కూడా కలపండి, అల్లూరు సీతారాములు కలపండి, దీంట్లో కలపండి. కొప్పర్తిని నిట్ట నిలువున
ఇటు పోతూ మాట్లాడుకునే వాళ్ళం. వచ్చే కాలం ఇదంతా కూడా అక్కడ పెద్ద పారిశ్రామిక పాడుగా మారిపోద్ది, స్కిల్ ట్రైనింగ్ సెంటర్గా మారిపోద్ది. మాకు దగ్గర, నా కాన్స్టెన్సీకి దగ్గర ఈ ప్రాంతం అంతా ఇట్లా నా ఎల్లనూరు ఇడదానికి వస్తుంది కాబట్టి ఇక్కడికి తీసుకెళ్ళేసాం. చివరికి అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకును కూడా మేము తీసుకెళ్తాం. ఏమి దుర్మార్గం ఇది! ఒంగోలు అవును, బరాబర్ నేను కోటర్ తాగినా అంటూ ఓ మహిళ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసింది. రామంతపూర్లో వివేక్ నగర్కు చెందిన మహిళ మద్యం తాగి పోలీస్ స్టేషన్కు వచ్చింది. దీంతో ఆమెను బ్రీత్ ఎనరైజర్తో పరీక్షించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారికి చుక్కలు చూపించింది. కోటర్ తాగినా అని ఒప్పుకుంటున్నా ఇంకా ఎంతసేపు ఊదాలంటూ పోలీసులను ప్రశ్నించింది. చాలా సమయం తర్వాత చివరకు ఆమెతో పోలీసులు బ్రీత్ ఎనలైజర్తో టెస్ట్ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హౌస్ కీపర్గా ఆ మహిళ పనిచేస్తోంది. ఆమె మద్యం తాగిన మత్తులో కనిపించే వారితో గొడవలకు దిగుతోందని ఈ క్రమంలోనే ఆమెకు పోలీసులు బ్రీత్ టెస్ట్ చేశారు. ఏం చేసినావు? ఊదమ్మా దాంట్లో. ఇప్పుడు వాళ్ళు మీ పైన అలిగేషన్ చేస్తున్నారు కదా, ఆగు అన్న వరకు ఊదు. మాట్లాడుతుండే పర్వాలేదు, నాకు వస్తాయి కానీ ఏం అట్లా కాదు. నువ్వు నీ శ్వాస అంతా నాకొద్దు. చిన్నప్పుడు ఊరుపులు ఊదినావమ్మా? ఊరుపుగా అట్లనే సేమ్ అట్లనే అట్లా ఊపుగా కరెక్ట్ అదే ఆట ఆడుతున్నావు. ఊపుగా చిన్నప్పుడు వెరీ గుడ్ అబ్బా, ఇప్పుడు ఆస్కార్ ఇవ్వాల్సిందే. నాకు ఇంకెంత ఊదాలి? అది రాలే. ఆల్రెడీ చెప్పాను నేను, కోటర్ అయినా అని చెప్పాను ఎందుకు? అది కార్తీక మాసం పూర్తయిన అనంతరం పోలిపాడ్యమి సహా సోమవారం కావడంతో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు విశాఖ మన్యం. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలున్న అరకులోయ మరింత సుందర మనోహరం. మన్యంలో తప్పక చూడాల్సిన ప్రాంతం మరొకటి ఉంది. అదే గిరి గ్రామదర్శిని. సిటీ లైఫ్తో బిజీగా గడిపే నేటి తరం అక్కడకు వెళ్లి ప్రకృతి ఒడిలో సేద తీరుతో గిరిపుత్రులతో మమేకమవుతున్నారు. ఎన్నో ప్రత్యేకతలున్న గిరి గ్రామదర్శినిని చూసేద్దాం రండి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం శోభాయాత్రను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి మూల విరాట్కు అలంకరించే లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారి బ్రహ్మోత్సవాల వేళ గజవాహనంపై దర్శనమిచ్చే పద్మావతీదేవికి అలంకరించడం ఆనవాయితీ. దీంతో సోమవారం ఉదయం తిరుమల నుంచి లక్ష్మీహారాన్ని తిరుచానూరుకు తీసుకొచ్చారు. తిరుచానూరు సమీపంలోని పసుపు మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోకి తీసుకెళ్లారు. సాయంత్రం జరగనున్న వసంతోత్సవం తర్వాత పద్మావతి అమ్మవారికి లక్ష్మీకాసుల హారాన్ని అలంకరిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం పాల్గొన్నారు. శ్రీవారి ఆభరణాలలో లక్ష్మీకాసుల హారం అత్యంత ప్రధానమైనదని, అమ్మవారి సేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు బిఆర్ నాయుడు తెలిపారు.